ఇక గాతి సాయి కృష్ణ మిస్సింగ్ అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. వైసీపీ జనసేన నేతలు రిలీజ్ చేసిన సాయి కృష్ణ ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. 2 రోజుల క్రితం సాయి కృష్ణ అంటూ వైసీపీ ఫోటో రిలీజ్ చేసింది. అయితే వైసీపీ రిలీజ్ చేసిన ఫోటోలను జనసేన నేత బాడిత శంకర్ తప్పుపట్టారు. వైసీపీ రిలీజ్ చేసిన ఫోటోలో ఉన్నది సాయి కృష్ణ కాదు, నవీన్ రెడ్డి అని శంకర్ వివరించారు. ఈ నవీన్ రెడ్డిని రౌడీ షీటర్ సాయి కృష్ణ చంపేశాడని శంకర్ చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు శంకర్. ఈ అంశంపై పోలీసులు స్పందించి క్లారిటీ ఇస్తారా లేక విచారణాధికారి నివేదిక ఇచ్చే వరకు సస్పెన్స్ కొనసాగుతుందా అన్నది మాత్రం చూడాలి. ఈ కుర్రోడే గాదే సాయి అని లేనిపోయిన నిందలు మా ప్రభుత్వం మీద వేస్తున్నారు. అరే బాబు అంబటి రాంబాబు, నువ్వు లా చదివావు, లా కోర్టు చేసుకున్నావు. ఈ ఫోటో ఎవరిదో తెలీదా? ఇది గాదే సాయి చేతిలో హత్యకాయబడ్డ నవీన్ రెడ్డి. ఈ ఫోటో తీసుకొచ్చి మా పార్టీకి అంటగడుతూ మా నాయకుడి మీద, చంద్రబాబు గారి మీద లేనిపోయిన అబండాలేసు. అంబటి రాంబాబు గారు, నువ్వు మనిషి పెరిగావు కానీ బుద్ధి పెరగల. ఒక మాజీ మంత్రివి. మరి నీ ఇంటి మీద దాడి చేస్తే 7 గంటలు ఒక్క కాపు కులస్తుడు వచ్చి నీకు అండగా నిలబడాల. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, ఇది సాయి కృష్ణ ఫోటో అంటూ వైసీపీ, కాదు అంటూ జనసేన బయటకొచ్చి కొన్ని ఫోటోల్ని చూపిస్తున్నారు. ఇంతకీ దీనిపై క్లారిటీ వచ్చిందా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సో ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఈ వివాదానికి సంబంధించి కేవలం సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం పైన మాట్లాడుతున్నారు. తమకు రాజకీయాలు అంటగట్టొద్దు, రాజకీయాలకు తమకు సంబంధం లేదు, తమకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అన్యాయం పైనే మాట్లాడుతున్నాము. ఖచ్చితంగా దీనికి పోలీసులు సమాధానం చెప్పాలంటూ కూడా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గత నెల రోజులుగా కూడా చెప్తున్నారు. నిన్న కూడా ఇదే అంశాన్ని చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ వ్యవహారం ప్రస్తుతం చిలికి గాలవాన్గా మారితే ఒకవైపు జనసేనకి సంబంధించి వైసీపీకి సంబంధించి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు మొన్న మీడియా సమావేశంలో రివీల్ చేసినటువంటి ఫుటేజ్ ఉన్నాయో, ఇటు ఇంజరీస్ అయినటువంటి కొన్ని ఇమేజెస్తో పాటుగా హత్యకు గురైనటువంటి ఒక ఇమేజ్ని ఆయన మీడియాకి చూపించారు. ఆయనతో పాటు శ్రీకాంత్ రెడ్డి కూడా మీడియాకి ఆ ఫోటోలు చూపిస్తూ మాట్లాడారు. ఈ ఫోటోలు ఏవైతే వెలుగులోకి వచ్చాయో వాటికి సంబంధించినటువంటి అంశంలో అది సాయి కృష్ణ కాదు, ఎవరైతే జగ్గేపేటలో 2024లో హత్యకు గురైనటువంటి నవీన్ రెడ్డి ఉన్నాడో నవీన్ రెడ్డికి సంబంధించినటువంటి మృతదేహం అది. ఆ మృతదేహానికి సంబంధించిన ఫోటోస్ చూపించి సాయి కృష్ణ అంటూ ఎలా చెప్తారు? ఇప్పటివరకు పోలీసులు కానీ ఇటు సాయి కృష్ణకి సంబంధించినటువంటి తల్లి విజయలక్ష్మి కానీ తన కుమారుడు చనిపోలేదని చెప్తున్నారు. పోలీసులు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు, ఏ విషయాన్ని బహిర్గతం చేయలేదు. ఒకవైపు కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తుంది. కానీ నవీన్ రెడ్డి మృతదేహానికి సంబంధించిన ఫొటోస్ తీసుకొని వచ్చి ఈ ఏవైతే ఫొటోస్ చూపించారో అవి సాయి కృష్ణ అని ఎట్లా చెప్తారంటూ కూడా ఇటు జనసేన ప్రశ్నిస్తోంది. సో ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఈరోజు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు సాయి కృష్ణ నివాసానికి వెళ్ళి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ ఈ ఫోటోలకు సంబంధించినటువంటి అంశంపై మాత్రం ఏమాత్రం కూడా స్పందించలేదు. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ప్రస్తుతం సాయి కృష్ణ సంబంధించిన మిస్సింగ్ వ్యవహారం ఒకవైపు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారితే ఈ ఫోటోలకు సంబంధించినటువంటి పంచాయతీ అయితే జనసేన వైసీపీ మధ్య నడుస్తుంది. కానీ ఈ వివాదానికి జనసేనకి ముడిపెట్టవద్దు, ముఖ్యంగా ప్రభుత్వానికి దీన్ని ఆపాదించవద్దు. జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో మిస్సింగ్ సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున విమర్శలు తావిస్తుందో దానిపైన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ప్రభుత్వం పైన పనిగట్టుకుని ముఖ్యంగా జనసేన పైన ఎందుకు విమర్శలు చేస్తున్నట్టు కూడా జనసేన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.